మ్యాచో స్టార్ మన గోపీచంద్ గారు అయితే మాత్రం కొత్త మూవీ అదేనండి విశ్వం మూవీతో అయితే రాబోతూ ఉన్నారనమాట. సో ట్రైలర్ని గమనిస్తే మాత్రం చాలా అంటే డిఫరెంట్గా చూపిస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో ఆయన ఆర్మీ ఆఫీసర్ అని చూపిస్తూ ఉన్నారనమాట. బోర్డర్ దగ్గర వచ్చే టెర్రరిస్టులను కానీ వాళ్ళందరినీ కూడా అటాక్ చేస్తూ ఈయన సేవ్ చేస్తున్నట్టు దేశాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఏమో మరి లోపల దేశంలోనే పెరుగుతూ ఉన్నారు విద్రోహులు అనే టైప్లో చూపిస్తూ ఉన్నారనమాట టెర్రరిస్టులు వాళ్ళు. సో వాళ్ళని మరి దేశంలోకి వచ్చి ఎదుర్కొంటున్నారా లేకపోతే సీక్రెట్ ఆపరేషనా అసలు ఏంటి అనేది హైలైట్గా అయితే పెట్టారు ట్రైలర్లో చూస్తూ ఉంటే మాత్రం. ఇంకొక వైపు ఏమో గ్లామర్కి మన ఉండనే ఉన్నారు కావ్య తాపర్ గారు. సో ఆవిడ క్యారెక్టరైజేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు బాగానే. అలాగే ఇంకొక వైపు నుంచి వెన్నెల కిషోర్ గారు కానీ అలాగే గాడ్ గిఫ్టెడ్ చైల్డ్రా నువ్వు అని చెప్తారు కదా మనకి విజయ్ గారి మూవీలో. సో ఆయన కానీ ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట కమెడియన్స్ అయితే మాత్రం ఎక్కడ లోటు లేకుండా అయితే ఉన్నారు. పృథ్వీ గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు, నరేష్ గారు. సో కామెడీకి అయితే మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో పూర్తి రివ్యూలోకి వెళ్దాము. వెళ్ళే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ ది మూవీ విశ్వం యాక్టెడ్ బై మ్యాచో స్టార్ గోపీచంద్ గారు. సో మరి ఈ కాన్సెప్ట్ని ఒకవైపు ఫన్గా చూపిస్తూ ఉన్నారు, ఇంకొక వైపు యాక్షన్ ఓరియంటెడ్గా చూపిస్తూ ఉన్నారు, ఇంకొక వైపు ఏమో మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉందన్నమాట. కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఫ్యామిలీతో కూర్చొని చూసే టైప్లో అయితే ప్లాన్ చేశారని తెలుస్తూ ఉంది. సో గోపీచంద్ గారికి కూడా సరైన హిట్స్ అయితే రావాలన్నమాట. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కానీ లేదా ఫైటింగ్ స్కిల్స్ అంటే ఫైట్స్ అవి బాగా చేస్తూ ఉంటారు. ఆ హైట్, ఆ పర్సనాలిటీ సో నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటారు. కాకపోతే సరైన మాస్ ఇమేజ్ అయితే పడలేదని చెప్పాలి ఇప్పటి వరకు అయితే మాత్రం. సో మంచి స్టార్డమ్ అయితే ఉంది, కాకపోతే మాత్రం దానికి తగ్గ మూవీస్ అయితే పడట్లేదు అనమాట. ఆయన అయితే ఏ మూవీలో అయినా కానీ ఆయన 100% అయితే ఇస్తూ ఉన్నారు, యాక్టింగ్ ద్వారా కానీ లేదా ఫైట్స్ కానీ అన్ని విధాలుగా అయితే. సో మరి ఈ మూవీ మరి శ్రీను వైట్ల గారు ఎలా తీస్తారు ఏంటి అనేదే మెయిన్ క్వశ్చన్గా అయితే ఉందన్నమాట. శ్రీను వైట్ల గారు కూడా బాగా గ్యాప్ తీసుకొని అయితే వస్తూ ఉన్నారు. ఒకప్పుడు మంచి హిట్స్ అయితే ఇచ్చారు మన మహేష్ బాబు గారికి, అలాగే రవితేజ గారికి, వీళ్ళందరికీ కూడా మంచి హిట్స్ అయితే ఉన్నాయి. సో మరి శ్రీను వైట్ల గారు మన గోపీచంద్ గారికి కూడా ఒక తిరుగులేని హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. దేశంలోనే ఉన్న టెర్రరిస్టులను ఎలా అంతం చేశారు అదే హైలైట్గా అయితే ఉందన్నమాట. సో చూద్దాము. మరి గోపీచంద్ గారికి అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఆయన కటౌట్కి ఆర్మీ ఆఫీసర్ అంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకొక వైపు ఇంతకు ముందంతా కూడా మన శ్రీను వైట్ల గారు పోలీస్ ఫోర్స్ టైప్లో అంటే పోలీస్ ఉద్యోగం ఉండేదన్నమాట హీరోకి మ్యాక్సిమం అయితే. సో మరి ఇందులో కూడా ఈయనకి ఆర్మీ ఆఫీసర్ ఇస్తున్నారు కాబట్టి ఆ రేంజ్ హిట్ అయితే బాగుంటుందని నేను కూడా అనుకుంటూ ఉన్నాను. అలాగే ఫన్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. మనకి మోసం చేశాడు లేదా అబద్ధం చెప్పాడు, ఇది కాదు ముఖం చాటేసాడు అని చెప్పటం, ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో చూద్దాము. మరి గోపీచంద్ గారి కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. ఆల్రెడీ యజ్ఞం కానీ ఇంతకుముందు సినిమాల్లో చాలా బాగుంటుంది అనమాట కామెడీ టైమింగ్ అదంతా కూడా. సో ఎమోషనల్గాను ఉంది, అలాగే ఇప్పుడు యూత్కి నచ్చే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, మీకు అర్థమై ఉంటుంది కదా. సో మొత్తానికైతే అన్ని కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు అనమాట. చూద్దాం, రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ చేయడానికి కూడా ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.